గుడికి వెళ్తే, ఆ గుడికి సంబంధించినటువంటి ఫీల్ మనకు కావాలి. ఆశీర్వచనం మనకి ఆర్టిఫిషియల్‌గా లేకపోతే ఎలక్ట్రానిక్ పద్ధతిలో కావాలని కోరుకోం మనం. గుడికి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టుకుంటాం. స్వామివారికి దండం పెట్టుకుంటాం. ఆ సందర్భంగా గోత్రనామాలతో అర్చన చేయించుకుంటాం. తీర్థం తీసుకుంటాం. ఆచమనం చేస్తాం. తీర్థం తీసుకుంటాం. ఆ తర్వాత అర్చకుడు మన నెత్తిన కాసిన అక్షింతలు వేసి చటారవిస్తే సంబరం చేసుకుంటాం. ఇది ఆ టైంలో మనం గుడికి కావాలనిసిన దక్షిణ హుండీలో వేస్తాం. అర్చకుడికి ఇవ్వాలనుకున్నటువంటి అమౌంట్ ఆయన పళ్ళెంలో వేస్తాం. అప్పుడు మనకి సంతృప్తి, అలాగే అక్కడ అర్చకుడికి సంతృప్తి, గుడికి సంతృప్తి. అంతేగాని మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్‌లో డబ్బులు పే చేసేయండి. అప్పుడు మీకు ముడుపు పత్రం వస్తది. ఆ పత్రం తీసుకొచ్చి హుండీలో వేయండి. అసలు ఎవరు డిసైడ్ చేస్తారు ఇది? ఆగమ శాస్త్రంలో ఇట్లాంటిది ఉందా? ఎన్నో ఏళ్ల నుంచి డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. ఇదివరకు కూడా ఆ లెక్కనైతే గనక బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌లో డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి కదా! టీటీడీకి సంబంధించిన ఇప్పుడు విరాళాలు ఇచ్చేటప్పుడు వాటిట్లోనే పంపిస్తాం. కానీ మనం వేసే మొక్కుబడుల్ని క్యాష్ తీసుకెళ్ళి వేస్తే తృప్తి, బంగారం తీసుకెళ్ళి వేస్తే తృప్తి, నిలువు దోపిడీ అని కూడా ఇచ్చుకుంటారు కొంతమంది. ఒంటి మీద ఉన్న చీర బట్టలతో సహా తీసుకెళ్ళి వేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అది భక్తుడి యొక్క విశ్వాసం. అసలు ఈ ముడుపు పత్రం అనే ఆలోచన అర్చకులతో కూర్చుని మాట్లాడారా? ఆగమ పండితులతో కూర్చుని మాట్లాడారా? ఆగమ శాస్త్ర కరెక్టేనా? అసలు భక్తుడికి సంతృప్తికరమైనటువంటి పద్ధతేనా ఇది? అదేమంటే డబ్బులు ఇట్లాంటివి తీసుకురాకుండా. ఎందుకని? పరకామణికి సంబంధించింది జరిగిన దాంట్లో. అసలు దానికి దీనికి ఏమైనా పొంతనుందా? ఇప్పటికే శ్రీవాణి సేవలను తీసుకొచ్చి నోటి దగ్గరకు వచ్చిన భక్తుడి ముద్దను లాగేశారు. ఏమని? ఆన్‌లైన్‌లో మాత్రమే ఇప్పుడు, ఆఫ్‌లైన్‌లో లేదు. అంతమంది సిబ్బంది పెట్టుకుని ఆఫ్‌లైన్‌లో ఇవ్వలేరా? కావాలంటే ఇంకో 1000 టిక్కెట్లు ఇస్తాం, 2000 టిక్కెట్లు ఇస్తామన్నది పోయి టిక్కెట్ల సంఖ్యను తగ్గిస్తున్నాం అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఏదో రాజకీయ నాయకుడి దగ్గర బెచ్చమెత్తుకోవాలి. అర్జెంట్‌గా దర్శనం చేసుకోవాలనుకుంటే. విదేశాల నుండి వచ్చినోళ్ళు, లేకపోతే టైం లేనటువంటి వాళ్ళు. లేదా రోజుల తరబడి ఆగిపోవాలి. అది భక్తుడికి మంచి చేసినట్టా? చెడు చేసినట్టా? ఇప్పుడు ఇది భక్తుల యొక్క తృప్తి కలిగించే పనే? లేదా ఒకసారి అసలు చర్చించారా భక్తులతో? ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించుకోవాల్సింది.